హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ ప్రభుత్వం అయితే రేపటి నుండి అయితే శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ఏమి శుభవార్త వచ్చింది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో ఇలాంటి వాళ్ళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు అంటే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు కానివచ్చు, అలాగే ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డులో పేరు కానివచ్చు, అడ్రస్ కానివచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు, ఎలాంటివి కూడా మీకు ప్రాబ్లం అంటే మిస్ మ్యాచ్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలి. మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం మనకైతే ఒక అవకాశం అనేది ఇచ్చారు. తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక వ్యాలిడిటీ, తప్పనిసరిగా మీరు ఆధార్ సెంటర్కి కానివ్వచ్చు, లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు కానివ్వచ్చు, అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క ఆధార్ కార్డు అనేది పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తుంది. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి అంటే ఆధార్ కార్డులో కొంతమంది పేర్లు అనేవి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, అడ్రస్ అనేది అంటే ముందు ఒక ప్రదేశంలో ఉండి మళ్ళీ వేరే ప్రదేశానికి చేంజ్ అయ్యి ఇలా చాలామంది అయితే ఉన్నారు. వారి యొక్క అడ్రస్ ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో ఆ అడ్రస్ను చేంజ్ చేసుకోవాలన్నా కానీ వారి యొక్క ఆధార్ కార్డులో వారు మార్చుకోవచ్చు. అలాగే అడ్రస్తో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఇవన్నీ మీరు మార్చుకునే అవకాశాన్ని అయితే మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించారు. తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా మీకు ఉచితంగా మీరు చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్లకు కానివచ్చు, లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్ సెంటర్లకు కానివచ్చు, లేదంటే కనుక మీ సేవా సెంటర్లకు కానివచ్చు, మీరు అక్కడికి వెళ్ళి కనుక మీ యొక్క పాత ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ పాత ఆధార్ కార్డు జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తీసుకొని వెళ్తే కనుక వాళ్ళైతే మీకు అప్డేట్ అనేది చేస్తారండి. ఇదండి మన ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.